ఓం అన్నపూర్ణేశ్వరాయ నమ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. అన్నాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి, చాలా పొదుపుగా చేసుకోవాలండి. మనకు అవసరమైనంత వరకు వండుకోవాలండి, ఎక్కువ వండుకొని పారేసుకోకూడదు. ఈ అన్నం కోసం మనం ఎన్నో తిప్పలు పడుతున్నాము. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. ఈ అన్నం కోసం మనం ఏవేవో పనులు చేస్తున్నాం, ఏవేవో చేస్తున్నాము. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపంతో కొలుస్తారండి. ఇప్పుడు ఈరోజు నేను ఈ ఇష్యూ ఎందుకు చెబుతున్నానంటే, నేను ప్రతిరోజు టిఫిన్ చేసే అలవాటు ఉందండి. ఈరోజు నిన్న మినపప్పు రవ్వలు ఇవన్నీ అయిపోయాయి అని చెప్పి మా ఆవిడ ఈరోజు ఉప్మారావు తేవటానికి ఉప్మారావు అన్న ఉందామని కొట్టుకి వెళ్ళింది. కానీ కొట్టులో ఉప్మారావు లేదంట. నాకు ఈ ఈ ఎండాకాలంలో మే నెలలో పెట్టారండి ఈ వడియాలండి, బియ్య పిండి వడియాలు. ఈ బియ్య పిండి వడియాలతో గోంగూర పప్పు చేసిందండి. ఈ గోంగూర పప్పులో కాంబినేషన్ బాగుంటుందని చెప్పి, నాకు ఏ ఉప్మారావు వద్దు, ఏ టిఫిన్ వద్దని చెప్పేసి నేను ఈ గోంగూర పప్పుతో పాటు ఈ బియ్యం పిండి వడియాలు నంచుకుంటున్నానండి. ఈ బియ్యం పిండి వడియాలు మా ఆవిడ పెట్టిందండి, చాలా బాగా వచ్చినాయి. చిన్నపాటి అప్పడాల సైజు లాగా వచ్చినాయి. బాగా చూస్తుంటే నేను నోరు వస్తుందండి. నేను అన్నం తినకుండానే ఫస్ట్ ఒక ముక్క కొరుక్కుంటున్నానండి. బాగున్నాయండి. ఈ వడియాలు పెట్టే విధానం, మనం ఒక గ్లాసు పిండికి 9 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి. 9 గ్లాసులు నీళ్ళు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఎసురు మరిగిన తర్వాత ఆ పిండి పోసుకున్న తర్వాత కొద్దిగా చిక్కబడిన తర్వాత మన పాలిథిన్ అంటే చీరల మీద కూడా పెట్టుకోవచ్చు, కానీ చీరల మీద కన్నా కూడా పాలిథిన్ పేపర్ల మీద అయితే ఇంకా నీట్గా వస్తాయి. ఈ పాలిథిన్ పేపర్ల మీద పెట్టినాయండి. వడియాలు చాలా చక్కగా వచ్చినాయి. ఇప్పుడు నేను అన్నం కలుపుకొని అన్నం తింటూ వడియం తింటూ ఉంటానండి. ఆ టేస్టే వేరండి. వెనకట పెద్ద అంటారు, ఇంటే భారతమే వినాలి, తింటే గ్యారలే తినాలని. అలాగే నేను ఈ గోంగూర పప్పుతో ఈ మినప వడియంతో నంచుకొని తింటున్నానండి. దీని మధురం తిన్న తర్వాత ఆ టేస్ట్ మీకు చెబుతాను. ఓం నమ శివాయ. ఓకే థ్యాంక్స్. మరి మీరు కూడా ఈ కాంబినేషన్తో తినాలంటే వడియాలు పెట్టుకొని గోంగూర పప్పు చేయించుకొని నేను ఇప్పుడు ఎలా తింటున్నానో అలా ఆస్వాదించుకుంటా తినండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.